మీ కంపెనీ వెబ్‌సైట్‌లో ఒక చాట్ బాట్ అవసరం. అక్కడ కస్టమర్లు ప్రశ్నలు అడగవచ్చు. ఆ చాట్ బాట్ అన్ని చాట్ చరిత్రను, అలాగే కంపెనీ నాలెడ్జ్ బేస్‌ను నిల్వ చేసి తిరిగి పొందగలగాలి. తద్వారా ఏజెంట్ మీ కస్టమర్‌కు సహాయం చేయగలడు. ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతుండవచ్చు. ఇది ఎలా సాధ్యపడుతుంది అని. బహుశా మీ మొదటి ఆలోచన ఓపెన్‌ఏఐ యొక్క ఎస్‌డీకే ఉపయోగించి త్వరగా ఒక సాఫ్ట్‌వేర్ రాయడం, ఒక చాట్‌ను సృష్టించడం మరియు అనుకరించడం కావచ్చు. కానీ త్వరలోనే మీరొక పెద్ద లోపం ఉందని గ్రహిస్తారు. అది కాంటెక్స్ట్. మీరు ఈ చాట్ సందేశాలను ఎక్కడో నిల్వ చేయాలి, సంభాషణ చరిత్రను నిర్వహించాలి. ముఖ్యంగా ఏజెంట్ తమ సమాధానాన్ని కంపెనీ అంతర్గత నాలెడ్జ్ బేస్ ఆధారంగా ఇవ్వాలి అని గ్రహిస్తారు. అలాగే భవిష్యత్తులో కంపెనీ ఓపెన్ ఏఐ నుండి వేరే మోడల్కు, ఉదాహరణకు యాంథ్రోపిక్ లేదా జిమినికి మారుతుందేమో అనే అనుమానం కూడా మీకుంది. ఇప్పుడు ఒక్కసారిగా ఇదంతా ఒక పెద్ద పనిలాగా అనిపిస్తోంది. లంచైన్ అనేది ఒక అబ్స్ట్రాక్షన్ లేయర్. ఇది మీరు తక్కువ కోడ్తో ఏజెంట్లను నిర్మించడంలో సహాయపడుతుంది. మరొక మాటలో చెప్పాలంటే, మేము ముందుగా గుర్తించిన అన్ని సమస్యలకు లాంచైన్ వారి లైబ్రరీ ద్వారా వాటిని పరిష్కరించడానికి అవసరమైన టూల్స్‌ను మీకు అందిస్తుంది. ఈ దశలో మీరు ఆశ్చర్యపోవచ్చు. ఏజెంట్ మరియు ఎల్ఎల్ఎం మధ్య తేడా ఏమిటి? ఏజెంట్‌ని అర్థం చేసుకోవటం అనేది లాంచైన్ మీకు నేర్చుకోవాల్సిన అవసరమైన టూల్ ఎందుకు అనే విషయాన్ని తెలుసుకోవటంలో కీలక భాగం. మీరు ఓపెన్‌ఏఐ యొక్క జీపీటీ, యాంథ్రోపిక్ యొక్క క్లాడ్ లేదా గూగుల్ యొక్క జెమినీ వంటి ఎల్ఎల్ఎంలను ఉపయోగించినప్పుడు మీరు ఈ మోడళ్లను డైరెక్ట్‌గా ఎలాంటి మార్పులు లేకుండా ఉపయోగిస్తున్నారు. అంటే ఆ మోడల్ అనేది శిక్షణ సమయంలో నేర్చుకున్న విషయాల ఆధారంగా ప్రశ్నలకు సమాధానాలు చెప్పే స్థిరమైన మెదడు లాంటిది. ఇంకొక వైపు ఏజెంట్‌కు పూర్తి స్వాతంత్ర్యం ఉంటుంది. అది అవసరమని అనిపించిన పనిని చేయడానికి మెమరీ మరియు టూల్స్ ఉంటాయి. అంటే ముందుగా చెప్పిన సందర్భంలో కస్టమర్ ఈ ప్రశ్న అడిగాడని ఊహించుకుందాం. నా ఉత్పత్తి డ్యామేజ్ అయ్యి వచ్చింది. దాన్ని రీఫండ్ చేయడంపై మీ కంపెనీ పాలసీ ఏమిటి? ఇప్పుడు సంప్రదాయంగా మీరు ఆ ప్రత్యేక అవసరానికి అనుగుణంగా ఏదైనా కస్టమ్ కోడ్ రాస్తారు. ఇప్పుడు ఏజెంట్లతో విషయాలు కొంచెం భిన్నంగా కనిపిస్తాయి. ఒక ఏజెంట్ ఈ పనులను చేయడానికి ఈ సామర్థ్యాలను కలిగి ఉంటుంది. మొదటిగా మీ ఉద్దేశాన్ని ఎల్ఎల్ఎం ద్వారా అర్థం చేసుకునే సామర్థ్యం. రెండవది కంపెనీ యొక్క నాలెడ్జ్ బేస్‌ను వెక్టర్ డేటాబేస్‌లో నిల్వ చేయగల సామర్థ్యం. మూడవది సంబంధిత డేటాను కనుగొనడానికి వెక్టర్ డేటాబేస్ నుండి రిట్రీవల్ చేయగల సామర్థ్యం. 4 కస్టమర్ వాస్తవంగా ఏ ఉత్పత్తిని ఆర్డర్ చేశాడో తెలుసుకోవడానికి అంతర్గత డేటాబేస్‌లో శోధించగల సామర్థ్యం. 5 వారు ఆర్డర్ చేసిన ఉత్పత్తి ఆధారంగా మనం సేకరించిన కంపెనీ పాలసీ ప్రకారం సమాధానం రూపొందించగల సామర్థ్యం. చివరిగా మెమరీ ద్వారా చార్ట్ హిస్టరీ తెలుసుకునే సామర్థ్యం. సంప్రదాయ సాఫ్ట్‌వేర్ మరియు మీరు లాంగ్ చైన్ ఉపయోగించి నిర్మించే ఏజెంటిక్ సాఫ్ట్‌వేర్ మధ్య అతిపెద్ద తేడా ఇదే. సంప్రదాయ సాఫ్ట్‌వేర్‌లో ఇవి సాధారణంగా వరుసగా లేదా షరతుల ఆధారంగా దాని అమలును నిర్ణయించే కోడ్ ఆధారంగా ప్రోగ్రామ్ చేయబడతాయి. లాంగ్ చైన్ విషయంలో ఇవి విడివిడిగా భాగాలుగా అభివృద్ధి చేయబడి ఏజెంట్‌కు అందించబడతాయి. తద్వారా అది పనిని పూర్తి చేయడంలో తన సామర్థ్యాన్ని ఎలా ఉపయోగించాలో నిర్ణయించుకోగలదు. అదృష్టవశాత్తు లాంగ్ చైన్ పెద్ద సంఖ్యలో ముందే తయారైన భాగాలతో వస్తుంది. మన ముందు ఉదాహరణలో మీ కంపెనీ చాట్‌బాట్ కోసం లాంగ్ చైన్‌ను సెటప్ చేయడానికి లాంగ్ చైన్ వారి ఇప్పటికే ఉన్న టూల్‌ను ఉపయోగించుకునే అవకాశం ఇస్తుంది. దాంతో మీరు ఓపెన్ ఏఐ, యాంథ్రోపిక్ వంటి ఎల్ఎల్ఎం ప్రొవైడర్లను నేరుగా యాక్సెస్ చేయవచ్చు. దీని అర్థం ఓపెన్ ఏఐకి ఏపీఐ సెటప్ చేయటం చాలా సులభం. కేవలం ఒక కోడ్ లైన్ ద్వారా ఎల్ఎల్ఎం సమానం చాట్ ఓపెన్ డాట్ ఏఐ అని రాయటం చాలు. మీరు మీ స్వంత ఏపీఐ కనెక్షన్ ఇంప్లిమెంటేషన్ రాయటం లేదా ప్రొవైడర్ యొక్క ఎస్‌డీకే టూల్స్ ఉపయోగించడం అవసరం లేదు. ఇవి మీను ఒకే ప్రొవైడర్‌కు పరిమితం చేస్తాయి మరియు భవిష్యత్తులో మార్పులు చేయడం కష్టంగా మారుతుంది. అందువల్ల తర్వాత అవసరాలు మారి ఓపెన్ఏఐ బదులు యాంథ్రోపిక్ ఉపయోగించాల్సి వచ్చినా మీరు కేవలం కోడ్లో ఎల్ఎల్ఎం సమానం చాట్ యాంథ్రోపిక్ అని మార్చడం చాలు. ఓపెన్ బ్రాకెట్ కోట్ మోడల్ సమానం క్లాడ్ 3 సానెట్. ఇలాంటి ప్రక్రియ మనం ముందుగా చెప్పిన అన్ని ఇతర సామర్థ్యాలకు కూడా వర్తిస్తుంది. అంటే చాట్‌బాట్‌లలో సాధారణంగా ఉండే మెమరీ, టూల్స్, ఎంసీపీ, వెక్టర్ డేటాబేస్‌లు, ఆర్ఏజీ వంటి భాగాలను మనం గుర్తించినట్లయితే ఇవన్నీ లాంగ్ చైన్ యొక్క ముందుగా తయారు చేసిన లైబ్రరీలను ఉపయోగించి సులభంగా సెటప్ చేసి కాన్ఫిగర్ చేయవచ్చు. ఇప్పుడు మీరు మరింత వర్క్ ఫ్లో ఆటోమేషన్ చేయడానికి సహాయపడే లంగిచైన్‌కి ఒక ఎక్స్‌టెన్షన్ ఉంది. దాన్ని లాంగ్రాఫ్ అంటారు. మరియు లాంగ్రాఫ్ లాంగ్ చైన్‌తో కలిసి పనిచేయగలదు. దీని గురించి పూర్తిగా లాంగ్రాఫ్‌పై ప్రత్యేకంగా ఉండే తదుపరి వీడియోలో వివరంగా చెప్పబడుతుంది. మీరు ఆ వీడియోను చూసి తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మునుపటిలాగే మనం ఎల్ఎల్ఎంకి ఏపీఐ కాల్స్ నిర్వహించడానికి కోడ్ రాయాల్సి వచ్చినప్పుడు లంగి చైన్ లేకుండా మీరు మీ సొంత లాజిక్ రాయాల్సి వస్తుంది. మీ కంపెనీ డాక్యుమెంట్ను టెక్స్ట్ ఎంబెడింగ్ ద్వారా సెమాంటిక్ అర్థంగా మార్చడానికి ఆ ఎంబెడింగ్లను పైన్కోన్ లేదా క్రోమా వంటి వెక్టర్ డేటాబేస్లో నిల్వ చేయాలి. వారి ఎస్‌డీకేతో మీ స్వంత సెమాంటిక్ సెర్చ్ను అమలు చేసి ఈ ఫలితాలను రన్ టైమ్ ప్రాంప్ట్‌కు చేర్చాలి. దానికి తోడు స్టేట్‌ను నిర్వహించడం, మెమరీని నిర్వహించడం, టూల్‌ను నిర్వహించడం, రౌటింగ్ లాజిక్‌ను నిర్వహించడం కూడా చెయ్యాలి. మీరు చూస్తున్నట్టయితే వీటిని రాయడం మరియు నిర్వహించడం చాలా త్వరగా నియంత్రణలో ఉండకపోవచ్చు.
ధన్యవాదాలు. లాంగ్ చైన్ లైబ్రరీలో మీరు వెక్టర్ డేటాబేస్కు సంబంధించిన భాగాల కోసం క్రోమా వంటి మాడ్యూల్స్ను, ఎక్స్ట్ ఎంబెడింగ్కు సంబంధించిన భాగాల కోసం ఓపెన్ ఏఐ ఎంబెడింగ్ను, చార్ట్లో మెమరీని ఉంచేందుకు కన్వర్జేషన్ బఫర్ మెమరీ వంటి భాగాలను దిగుమతి చేసుకోవచ్చు. ఇలాంటి ఇంకా ఎన్నో భాగాలున్నాయి. ఇవి ఏజెంటిక్ సాఫ్ట్వేర్ను నిర్మించడంలో వచ్చే అభివృద్ధి కష్టాలను తగ్గించడంలో సహాయపడతాయి. ఉదాహరణకు, కస్టమర్లకు రిటర్న్ పాలసీ సహాయాన్ని అందించే కంపెనీ చాట్బాట్స్ వంటి వాటికి. ఏజెంట్లు సాఫ్ట్వేర్ నిర్మాణంలో కొత్త మార్గంగా మారుతున్న నేపథ్యంలో ఏజెంటిక్ సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేయటం ఎలా అనే దానిని నేర్చుకోవటం ఒక కీలక నైపుణ్యంగా మారుతోంది. మరియు లాంగ్ చైన్ వంటి లైబ్రరీలు ముందే తయారైన మాడ్యూల్స్ను ఉపయోగించడం ద్వారా మీ బృందం అభివృద్ధి సమయాన్ని గణనీయంగా తగ్గించడంలో, మార్కెట్కు వెళ్లే దారిని వేగవంతం చేయడంలో సహాయపడతాయి. ఏజెంటిక్ సాఫ్ట్వేర్ నిర్మాణానికి సంబంధించిన పనుల్లో మళ్లీ చక్రాన్ని ఆవిష్కరించాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మనం లాంగ్ చైన్ యొక్క భావనాత్మక అంశాలను తెలుసుకున్నాం కాబట్టి ఇది ప్రాక్టికల్ స్థాయిలో ఎలా కనిపిస్తుందో చూద్దాం. మనం లాంగ్ చైన్ను ఎలా ఉపయోగించాలో ప్రత్యేకంగా రూపొందించిన ఈ ల్యాబ్ను పరిశీలించవచ్చు. సరే, ల్యాబ్స్తో మొదలు పెడదాం. ఈ ల్యాబ్లో మనం లాంగ్ చైన్ ఇన్స్టాల్ చేయడం నుండి మెమరీ, నాలెడ్జ్ రిట్రీవల్ మరియు అనేక ఏఐ మోడళ్లను కలిపిన పూర్తిగా పనిచేసే చాట్బాట్ను డిప్లాయ్ చేయడం వరకు నిర్మించుకుంటూ పోతాం. నా వెంట మీరు కూడా కొనసాగేందుకు క్రింద ఉన్న వివరణలోని లింకును ఉపయోగించి ల్యాబ్ ఎన్విరాన్మెంట్కి యాక్సెస్ పొందండి. మొదటి ప్రశ్న మనకు ఈ పరిస్థితిని పరిచయం చేస్తోంది. మన కంపెనీకి ఒక చాట్బాట్ అవసరం, కానీ ఇది కేవలం ఒక ఏపీఐని కాల్ చేయడానికంటే చాలా క్లిష్టమైందని మనం గ్రహిస్తున్నాం. మనం పూర్తి లాంగ్ చైన్ ఎకోసిస్టమ్ను ఇన్స్టాల్ చేయాలి. మనం మొదటగా లాంగ్ చైన్ ల్యాబ్ అనే వర్క్ స్పేస్ను సృష్టించి ప్రతిదీ వేరు మరియు శుభ్రంగా ఉంచేందుకు ఒక పైథాన్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ను సెటప్ చేస్తాం. మన ప్యాకేజ్ టూల్స్ని అప్గ్రేడ్ చేసిన తర్వాత ఏఐ ఆధారిత యాప్లను నిర్మించేందుకు బేస్గా ఉండే ప్రధాన లాంగ్ చైన్ లైబ్రరీలను, అలాగే ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్, గూగుల్ వంటి ఎలగం ప్రొవైడర్ ఇంటిగ్రేషన్లను ఇన్స్టాల్ చేస్తాం. దీనివల్ల మనం వివిధ మోడళ్లను సులభంగా ప్లగ్ చేయగలుగుతాం. స్టోరేజ్ మరియు రిట్రీవల్ కోసం మనం FAISని ఉపయోగిస్తాం. ఇది సెమాంటిక్ సెర్చ్ మరియు ఎంబెడింగ్స్ కోసం ఉపయోగించే వెక్టర్ డేటాబేస్. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ను సురక్షితంగా నిర్వహించేందుకు పైథాన్ ENVని కూడా ఇన్స్టాల్ చేస్తాం. చివరగా ఇంటరాక్టివ్ డెమోలు మరియు యూజర్ ఇంటర్ఫేస్లను త్వరగా నిర్మించేందుకు గ్రాడియోని ఇన్స్టాల్ చేస్తాం. తర్వాత లాంగ్ చైన్ పునాది అయిన ప్రాంప్ట్ టెంప్లెట్స్ను చూద్దాం. ఇవి ప్రాంప్ట్ టెక్నిక్స్ను వివరిస్తాయి. మీరు ఒక విషయం గురించి చెప్పు వంటి టెంప్లెట్లతో మొదలుపెట్టి టాపిక్ సమానము లాంగ్ చైన్ వంటి వేరియబుల్స్ను నింపి ఫైనల్ ప్రాంప్ట్ పొందవచ్చు. లాంగ్ చైన్ గురించి చెప్పు. ఇది LLMకి పంపించేందుకు సిద్ధంగా ఉంది. ఇక్కడ మన దగ్గర 4 ఉదాహరణ టెంప్లెట్లు ఉంది. మనం వేరియబుల్ సబ్స్టిట్యూషన్ ఉపయోగించే బేసిక్ టెంప్లెట్లతో మొదలు పెడతాం. వాటిని పైథాన్ F-strings లా ఊహించండి, కానీ ఇవి AI ప్రాంప్ట్ల కోసం. ఈ కోడ్ లాంగ్ చైన్ యొక్క ప్రాంప్ట్ టెంప్లెట్ను ఎలా ఉపయోగించాలో చూపిస్తుంది. మొదటిగా మనం ఒక టెంప్లెట్ని సృష్టిస్తాం. దీనిలో ఉత్పత్తులు మరియు ఫీచర్ల కోసం ప్లేస్ హోల్డర్లుంటాయి. తర్వాత దాన్ని లేన్ చైన్ మరియు AI ఆర్కెస్ట్రేషన్ వంటి విలువలతో నింపి మార్కెటింగ్ స్లోగన్ ప్రాంప్ట్ను రూపొందిస్తాం. ఆ తర్వాత మనం వివిధ ఉదాహరణలతో పరీక్షిస్తాం. స్మార్ట్ ఫోన్, ఎలక్ట్రిక్ కారు, AI అసిస్టెంట్, ప్రతిసారి ప్లేస్ హోల్డర్లను మార్చి కొత్త ప్రాంప్ట్లను తయారు చేస్తాం. చివరగా బేసిక్ టెంప్లెట్స్.txt అనే ఫైల్లో చిన్న ప్రోగ్రెస్ ఫ్లాగ్ను సేవ్ చేస్తుంది. తర్వాత మనం చాట్ టెంప్లెట్లకు వెళ్తాం. ఇవి సిస్టమ్, హ్యూమన్, అసిస్టెంట్ సందేశాలతో మొత్తం సంభాషణను నిర్మిస్తాయి. ఇలా మనం మన చాట్బాట్ సంభాషణల్లో కాంటెక్స్ట్ మరియు ఫ్లోని నిలుపుకుంటాం. ఫ్యూ షార్ట్ లెర్నింగ్ సెక్షన్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇక్కడ మనం ఉదాహరణల ద్వారా ఏఐకి నేర్పిస్తున్నాం. దీనిలో మనం హ్యాపీ నుండి సాడ్, టాల్ నుండి షార్ట్ వంటి ప్యాటర్న్లను చూపిస్తాం. అప్పుడు అది కొత్త ఇన్పుట్లకు ఈ ప్యాటర్న్లు వర్తింపజేయడం నేర్చుకుంటుంది. ఈ కోడ్ దీనిని అద్భుతంగా చూపిస్తుంది. ఉదాహరణల నుండి నేర్చుకుని కొత్త పదాలకు ప్యాటర్న్లను వర్తింపజేసే టెంప్లెట్తో మీరు స్వయంగా అడ్వాన్స్డ్ టెంప్లెట్ల సెక్షన్లను అన్వేషించడానికి కొంత సమయం కేటాయించండి. ఇది వాలిడేషన్ మరియు స్ట్రక్చర్డ్ అవుట్పుట్లను కవర్ చేస్తుంది. ఇవి ప్రొడక్షన్ అప్లికేషన్లకు చాలా అవసరం. మీ పని తనిఖీ చేయడానికి ముందు ఫైళ్లను సృష్టించి ఇచ్చిన కమాండ్స్తో వాటిని ఎగ్జిక్యూట్ చేయడం తప్పనిసరి. ఇప్పుడు మనం యూనిఫైడ్ ఇంటర్ఫేస్ ద్వారా అనేక LLMతో కనెక్ట్ అవుతున్నాం. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మనం ఒక ప్రాక్సీ సర్వర్ను ఉపయోగిస్తున్నాం. ఇది మనకు ఓపెన్ ఏఐ కంపాటబుల్ APIలు వంటి వివిధ మోడళ్లను యాక్సెస్ చేసే అవకాశం ఇస్తుంది. ఇది ఓపెన్ ఏఐ యొక్క API లా కనిపించి అలాగే పనిచేస్తుంది. కానీ ఇది తప్పనిసరిగా ఓపెన్ ఏఐ నుంచి రావాల్సిన అవసరం లేదు. ఇక్కడే ప్రాక్సీ సర్వర్ ఉపయోగంలోకి వస్తుంది. ఇది ఆంథ్రాపిక్, గూగుల్, ఓపెన్ సోర్స్, LLMs వంటి ఇతర మోడళ్లను కూడా అందుబాటులోకి తీసుకొస్తుంది. అవి కూడా ఓపెన్ ఏఐ నుండి వచ్చినట్లే ప్రవర్తిస్తాయి. మనం ఒక సింపుల్ కనెక్షన్తో ప్రారంభించి తర్వాత లింక్ చైన్లో మెసేజ్లు ఎలా పనిచేస్తాయో తెలుసుకుంటాం. సిస్టమ్ మెసేజ్ మరియు హ్యూమన్ మెసేజ్ ఆబ్జెక్ట్లను ఉపయోగించి మన సంభాషణలను నిర్మించడానికి కోడ్ మనకు ఏఐ సూచించుకోగలిగే సంభాషణ చరిత్రను ఎలా నిర్మించాలో చూపిస్తుంది. మోడల్ కాన్ఫిగరేషన్ సెక్షన్లో ఒక ముఖ్యమైన విషయం అంటే టెంపరేచర్ కంట్రోల్ ఎలా ఉంటుందో చూపిస్తుంది. ఖచ్చితమైన స్థిరమైన సమాధానాల కోసం దాన్ని 0కి సెట్ చేయండి, లేదా సృజనాత్మక సమాధానాల కోసం ఎక్కువగా పెంచండి. వివిధ అవసరాల కోసం మనం వేర్వేరు మోడళ్లను, ఇన్స్టెన్స్లను సృష్టిస్తాము.
సాధారణ పనుల కోసం వేగవంతమైన మోడల్, క్లిష్టమైన లాజిక్ కోసం రీజనింగ్ మోడల్, ప్రోగ్రామింగ్ ప్రశ్నలకు కోడింగ్ నిపుణుడు. రియల్ టైం సమాధానాల కోసం స్ట్రీమింగ్ని ఎలా ఎనేబుల్ చేయాలో కూడా కోడ్ మనకు చూపిస్తుంది. స్క్రిప్ట్ ఫైళ్లను సృష్టించి వాటిని ఎగ్జిక్యూట్ చేయండి. అవి పూర్తయిన తర్వాత మీ పని తనిఖీ చేసి తదుపరి ప్రశ్నకు వెళ్ళండి. ఇక్కడే ఇది శక్తివంతంగా మారుతుంది. LCL అంటే లాంగ్ చైన్ ఎక్స్ప్రెషన్ లాంగ్వేజ్. ఇది లాంగ్ చైన్ లో భాగాలను నిర్మించడానికి మరియు చైన్ చేయడానికి కొత్త విధానం. పొడవైన, క్లిష్టమైన కోడ్ రాయాల్సిన అవసరం లేకుండా LCL మీకు సరళమైన, కలిపి ఉపయోగించదగిన పైప్ లైన్లను సృష్టించడానికి సహాయపడుతుంది. పైప్ ఆపరేటర్లను ఉపయోగించి మనం భాగాలను అందంగా కలిపి చైన్ చేయగలుగుతాము. స్ట్రీమింగ్ ముందుగా ఉండటంతో మొత్తం సమాధానం కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. సమాధానం వెంటనే ప్రవహించడం ప్రారంభమవుతుంది. ఏసిక్ నేటివ్ అంటే అన్ని బ్లాక్ అవ్వకుండా నడుస్తాయి. అందువల్ల మీకు మరింత స్మూత్ మరియు వేగవంతమైన పనితీరు లభిస్తుంది. బ్యాచ్ ప్రాసెసింగ్ తో మీరు ఒకేసారి అనేక ఇన్పుట్లను హ్యాండిల్ చేయవచ్చు. దీనివల్ల పనితీరు మరింత సమర్థవంతంగా మారుతుంది. టైప్ సేఫ్టీ వల్ల మీ అన్ని ఇన్పుట్లు, అవుట్పుట్లు సరైన నిర్మాణాన్ని అనుసరిస్తాయి. అందువల్ల అనుకోకుండా ఏదైనా విరగడం జరగదు. కోడ్లో నేరుగా ప్రాంప్ట్ మోడల్లోకి, మోడల్ పార్సర్లోకి పైప్ అవుతున్నట్లు చూపిస్తుంది. ఇది స్పష్టంగా, సులభంగా ఉండి క్లిష్టమైన వర్క్ ఫ్లోలను నిర్వహిస్తుంది. మేమొక చైన్ను నిర్మిస్తాము. ఇది ప్రశ్నను టెంప్లేట్గా మార్చి మోడల్కు పంపి అవుట్పుట్ను పార్స్ చేస్తుంది. ఇవన్నీ ఒకే పైప్ లైన్లో జరుగుతాయి. LCL స్నిపెట్ పనితీరు ఇక్కడుంది. మొదట మేము చాట్ OpenAI అనే మోడల్ను నిర్వచిస్తాము. ఇది ప్రాక్సీ ద్వారా GPTకి కనెక్ట్ అవుతుంది. తర్వాత మేమొక ప్రాంప్ట్ టెంప్లేట్ను ప్లేస్ హోల్డర్ ప్రశ్నతో సృష్టిస్తాము. తద్వారా దాన్ని వివిధ ఇన్పుట్ల కోసం పునర్వినియోగించుకోవచ్చు. తర్వాత మేమొక పార్సర్ను జోడిస్తాము. ఇది మోడల్ అవుట్పుట్ను సాదా స్ట్రింగ్గా మార్చుతుంది. చివరగా LCL యొక్క పైప్ ఆపరేటర్ను ఉపయోగించి మేము ఈ భాగాలను మోడల్ నుండి పార్సర్ వరకు కలిపి లింక్ చేస్తాము. ఇంకా ఇతర చైన్లున్నాయి. ఉదాహరణకు సమాంతర ఎగ్జిక్యూషన్, డైనమిక్ రౌటింగ్ మరియు అడ్వాన్స్డ్ LCL. ఇవన్నీ మీరు స్వయంగా అన్వేషించవచ్చు. స్క్రిప్ట్ను సృష్టించి అమలు చేయండి. మీ పని సరిచూసుకోండి. తదుపరి ప్రశ్నకు కొనసాగండి. లింక్ చైన్లో మెమరీ అనేది సంభాషణ, చరిత్ర మరియు సందర్భాన్ని ట్రాక్ చేసే సిస్టమ్. ఇది గతంలో యూజర్ ఇచ్చిన ఇన్పుట్లు మరియు AI స్పందనలను నిల్వ చేస్తుంది. తద్వారా మోడల్ మీకు సహజంగా, సుసంగతంగా మరియు సందర్భానికి అనుగుణంగా సమాధానాలు ఇవ్వగలుగుతుంది. ఒక మనిషి కొనసాగుతున్న సంభాషణలో ఎలా చేస్తాడో అలాగే. మెమరీ సిస్టమ్ల కోసం మేము ఇంటర్ఫేస్ల మధ్య సందర్భాన్ని నిలుపుకునే మెసేజ్ హిస్టరీతో కూడిన రన్నబుల్ ద్వారా ఇన్ మెమరీ చాట్ మెసేజ్ హిస్టరీని అమలు చేస్తాము. ఈ ఉదాహరణ దీనిని పూర్తిగా చూపిస్తుంది. AI యూజర్ తనను తాను అలిసుగా పరిచయం చేసుకుంది, పైథాన్ను ఇష్టపడుతుంది అని గుర్తుంచుకుంటుంది మరియు ఈ సమాచారాన్ని తర్వాత సంభాషణలో గుర్తు చేసుకోగలదు. ఈ స్థిరమైన సందర్భమే సంభాషణలు సహజంగా అనిపించడానికి కారణం. RAG అమలు ద్వారా మనం మన చాట్ బాట్ను నిజమైన జ్ఞానంతో అనుసంధానిస్తాము. మేము లంగి చైన్ గురించి ఒక డాక్యుమెంట్ను లోడ్ చేసి దాన్ని భాగాలుగా విభజించి ఎంబెడింగ్ సృష్టించి వాటిని వెక్టర్ డేటాబేస్లో నిల్వ చేస్తాము. యూజర్ ప్రశ్న అడిగినప్పుడు సిస్టమ్ సంబంధిత సమాచారాన్ని తీసుకుని సమాచార ఆధారిత సమాధానాలను రూపొందిస్తుంది. డాక్యుమెంట్ లోడింగ్ నుండి ప్రశ్నలకు సమాధానం చెప్పే వరకు మొత్తం పైప్ లైన్ను కోడ్ చూపిస్తుంది. మరియు మీరింకా RAG నేర్చుకోకపోతే మా యూట్యూబ్ ఛానల్లో గత వారం విడుదల చేసిన వీడియోను తప్పక చూడండి. సరే, చివరికి మనం మన చాట్బాట్ను డిప్లాయ్ చేయడంలో అన్నీ పరిపూర్ణంగా ముగుస్తాయి. ల్యాబ్ పూర్తిగా సిద్ధం చేసిన ఈ అన్ని అంశాలను కలిపిన అప్లికేషన్. దాన్ని నడిపినప్పుడు ఇది పోర్ట్ 786లో మెమరీ, నాలెడ్జ్ రిట్రీవల్ మరియు మల్టీ మోడల్ సపోర్ట్తో కూడిన పూర్తిస్థాయి చాట్బాట్గా ప్రారంభమవుతుంది. దీనిని శక్తివంతంగా మారిన విషయం కేవలం విడివిడిగా ఉన్న భాగాలు మాత్రమే కాదు. ఇది ఎలా అంటే లాంగ్ చైన్ ప్రొడక్షన్కు సిద్ధంగా ఉన్న ఏ అప్లికేషన్ కోసం ఒక సమగ్ర ఫ్రేమ్వర్క్ను అందిస్తుంది. దీని లేకుండా మీరు ప్రతిసారి కస్టమ్ మెమరీ కోసం ప్రత్యేకంగా కోడ్ రాయాలి, సెమాంటిక్ సెర్చ్ను మొదటి నుంచి నిర్మించాలి, ఇంకా క్లిష్టమైన మోడల్ స్విచ్చింగ్ లాజిక్ను నిర్వహించాలి. లాంగ్ చైన్ అందమైన విషయం ఏమిటంటే ఇది వెండర్పై ఆధారపడదు. మీ కంపెనీ OpenAI నుండి ఆంథ్రోపిక్కి మారాలని నిర్ణయించుకుంటే అన్నీ మళ్లీ రాయాల్సిన అవసరం లేకుండా ఒక లైన్ మార్చడమే సరిపోతుంది. మీరు ల్యాబ్లో పనిచేస్తూ వేర్వేరు టెంపరేచర్ సెట్టింగ్స్ మరియు మోడల్ కాన్ఫిగరేషన్లను ప్రయోగించండి. ఎప్పుడు ఖచ్చితమైన మోడల్స్ వాడాలో, ఎప్పుడు సృజనాత్మకమైన మోడల్స్ వాడాలో మీకు త్వరగా అవగాహన వస్తుంది. ఇంకా లోతైన కోర్సులు మరియు ప్రాక్టికల్ ల్యాబ్స్ కోసం మా కోడ్ క్లౌడ్లోని AI లెర్నింగ్ ప్యాత్ని చూడండి. మీరు మమ్మల్ని ఏం నేర్పించాలని కోరుకుంటున్నారో కింద కామెంట్స్లో తెలియచేయండి. అలాగే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, కొత్త కంటెంట్ విడుదలైనప్పుడు నోటిఫికేషన్ రావడానికి.